తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలలో టాపర్గా నిలిచిన హరవర్ధన్ ఉత్తీర్ణను సాధించిన తర్వాత తన ప్రణాళిక ఎలా రూపొందించుకున్నారు, అసలు ఈ విజయాన్ని సాధించడానికి వెనకాల కారణం ఏంటి, తన ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అని మొత్తం వివరాలు అడిగి తెలుసుకోవడానికి మనతో హరవర్ధన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన విజాడ వచ్చి ఉన్నారు. ఆయనతోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హరవర్ధన్ ఫ్రమ్ బిగ్ టీవీ అండ్ ఫ్రమ్ మై సెల్ఫ్. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది అసలు ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలియగానే మీకు ఏమనిపించింది? అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇది చాలా రోజుల తర్వాత వచ్చిన రిజల్ట్ అనమాట. 2022లో నోటిఫికేషన్ వచ్చింది. చాలా డిలే అవ్వడం జరిగింది అనమాట ఈ ఎగ్జామ్ జరగడంలో. సో ఫైనల్లీ ఐఎమ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ. ఓకే, సో అంటే ఏంటి సక్సెస్ వెనకాల ఉన్న కారణం? ఎన్ని గంటలు చదివేవాళ్ళు? అండ్ అంటే ఒక స్కెడ్యూల్ ప్రకారమే ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు? నేను యావరేజ్గా డైలీ 10 అవర్స్ అనేది చదివానండి. ఏ ఆస్పిరెంట్ అయినా జనరల్గా 10 అవర్స్ అనేది పెడతారు మినిమము. సో కన్సిస్టెంట్గా పెట్టాలి. కాకపోతే చదువుతారు కానీ కన్సిస్టెన్సీ ఉండదు. మధ్యలో బ్రేక్స్ ఎక్కువ తీసుకోవడం, బ్రేక్ అనేది తీసుకోవాలి కానీ మరి ఎక్కువ తీసుకోకుండా డైలీ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ స్టాండర్డ్ సోర్సెస్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి. ఆ స్టాండర్డ్ సోర్సెస్ అనేది మనం సొంతగా ఐడెంటిఫై చేసుకోవాలి. జనరల్గా ఏదో చెప్పారని కాకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి, సిలబస్ చూసి మనం సొంతగా అనలైజ్ చేసుకొని వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అప్పుడే సక్సెస్ అనేది ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? అండ్ మీరు ఫ్రెండ్స్తో డైలీ మాట్లాడడం కానీ, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, ఎగ్జామ్స్ గురించి కానీ, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏమైనా టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారా? ఇంట్లో మా ఫాదర్ కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి హీఈస్ మోర్ అవేర్ ఆఫ్ ద సిలబస్ అన్న. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎంత కష్టపడితే వస్తుంది. సో హీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ. సో నేను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే. ఎప్పుడు నమ్మారు నేను చేయగలనని. నా నాలెడ్జ్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నన్ను. సో హీ బిలీవ్డ్ ఇన్ మీ. నాకు నమ్మకం ఉంది. మా మదర్ కూడా డైలీ కాన్స్టెంట్గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో చూసుకునేవాళ్ళు. సో మోర్ దాన్ మై సక్సెస్ అది వాళ్ళదే అని చెప్పొచ్చు. ఆఫ్టర్ హౌ మెనీ అటెంప్ట్స్ మీకు ఈ ర్యాంక్ రావడం? అంటే అంతకుముందు ఏమైనా ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అవ్వడం కానీ ఇట్లా ఏమైనా ఉందా? ఇది నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అండి ఇది. సో ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు కానీ ఇది 3 years పట్టింది కాబట్టి ఐ విల్ సే ఇట్స్ కొంచెం అయింది. ఆల్రెడీ గ్రూప్ 4లో 338 ర్యాంక్ వచ్చింది కానీ జాయిన్ అవ్వలేదు. ఓకే, అంటే ఇంకా తర్వాత కూడా ఏమైనా అంటే లైక్ సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం ఇది ఏమైనా ఉందా? హయ్యర్ గోల్ ఏమైనా ఉందా? ఇక్కడితోనే ఆగిపోవడం? అంటే ఫస్ట్ 2021లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సివిల్స్ అనేది స్టార్ట్ చేశాను. నేను సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకున్నాను 1 year ఆన్లైన్లో. సో అదే అనుకున్నాను కానీ ఇదైతే కొంచెం ఎప్పుడో చాలా రోజుల తర్వాత వస్తుంది అనమాట గ్రూప్ 2 నోటిఫికేషన్. లాస్ట్ టైం 2016లో వచ్చింది. సో మళ్ళీ మిస్ అయిపోతామేమో అని చెప్పి దీనికి ప్రిపరేషన్ అనేది చేశాను. తర్వాత అన్నెసరీ ఇన్సిడెంట్స్ వల్ల కొంచెం డిలే అవుతూ వచ్చి ఫైనల్లీ ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. ఓకే, అంటే ఫ్యూచర్ గోల్స్ ఏంటి? అంటే ఇక్కడే ఈ గ్రూప్ 2 దగ్గరే ఈ జాబ్ ఓరియంటెడ్ కంప్లీట్గా కంటిన్యూ చేస్తారా, లేకపోతే? అంటే జాబ్లో జాయిన్ అవుతానండి గ్రూప్ 2ది. ఐ విల్ గివ్ మై బెస్ట్ ఇన్ బోత్ జాబ్ అండ్ ఐ విల్ ట్రై టు కంటిన్యూ మై ప్రిపరేషన్. గ్రూప్ 1 కానీ లేదా యూపీఎస్సీ కానీ కంటిన్యూ చేస్తాను. ఎలాంటి మార్పులు సొసైటీలో తీసుకొద్దాం అన్న ప్లాన్ కానీ ఆలోచన ఉంది? పాజిటివ్ చేంజ్ అనేది తీసుకురావాలనేది నాకు ఉంది. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సెక్టార్. మా ఫాదర్ కూడా ఎడ్యుకేషన్ సెక్టార్లోనే పనిచేస్తున్నారు యాజ్ అ ప్రిన్సిపల్ ప్రెజెంట్. సో ఫ్లాస్ అనేవి చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్ సెక్టార్లో. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఆపర్చునిటీ వస్తే. సో అంటే గవర్నమెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనగానే కూడా చాలా వరకు కూడా పేపర్ లీకేజ్ అనే దాని మీద కూడా ఎక్కువ గొడవలు జరగడం కానీ, దాని మీద ఎక్కువ చూసాం మనం తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, ఎక్కడైనా కానీ. మీకు ఏమనిపించదు ఆ పేపర్ లీకేజ్ విషయంలో కానీ? తర్వాత ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇలాంటివి? అంటే పేపర్ లీకేజ్ గ్రూప్ 1కి జరిగిందనమాట. అప్పుడు గ్రూప్ 2 జరగలేదు, పోస్ట్ పోనెంట్ ఇష్యూ. కానీ నేను గ్రూప్ 1 కూడా రాశాను. సో ఆ ఇష్యూ అనేది ఉంటుంది కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇంకా వేరే రియాలిటీ అది. సో ఆ టైంలో ఇంట్లో హెల్ప్ చేశారు బాగా. ఇంకా అఖిల్ బుద్ధి అని ఒక అతను ఉంటాడు, ఐఏఎస్ ఇప్పుడు ప్రస్తుతానికి. అతను కూడా యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవాడు సపోర్ట్ కాన్స్టెంట్గా. సో అవి కూడా హెల్ప్ అయ్యాయని చెప్తాను. అంటే మీ ఫ్రెండ్స్లో, మీ సర్కిల్లో ఎవరైనా కానీ ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళు ఎవరైనా సపోర్ట్ కానీ, అలా ఫ్రెండ్స్ సపోర్ట్ ఏదైనా ఉందా? ఎక్కువ లేరని అలాగే ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా వాళ్ళు క్లియర్ చేయలేదు. ఐ హోప్ సో వాళ్ళు కూడా చేస్తారు ఏదో ఒక రోజు. ఓకే, సో అంటే ఇప్పుడు మనం చూసాం పేపర్ లీకేజ్ విషయమే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో ఇలాంటి వాటన్నిటిని కూడా అరికట్టాలి అంటే కనుక ఏం చేయాలి? అండ్ మీలాగా ఇన్స్పైరింగ్గా ఇంకా చాలామందికి నిలవాలి అంటే ఏం చేయాలి? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అండ్ ఇందులోనే 3 క్వశ్చన్స్ వచ్చాయి బేసిక్గా. పేపర్ లీక్ ఇష్యూ అనేది జస్ట్ లీక్ చేసిన వాళ్ళని అలా వదిలేయకుండా పనిష్ ఏం చేశారు అది వైడ్గా పబ్లిసిటీ అనేది చేయాలి. ఇప్పుడు దాకా మనం చూసుకుంటే పేపర్ లీక్ అది ఏమైందో తెలియదు, వాళ్ళకి శిక్ష పడిందా లేదా అనేది.
సో అది పడి దాన్ని మీడియాలో బాగా పబ్లిసైజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇంకా ఇన్స్పిరేషన్ అంటే మా ఫాదరే మెయిన్ ఇన్స్పిరేషన్. ఓకే, సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసి అరే నాకు ర్యాంక్ రాలేదే, నేను ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్రణాళిక నేను ఎక్కువ స్కెడ్యూల్డ్గా ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది అనే వాళ్ళందరికీ కూడా ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఎలా చదివారు అనేది. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి చాలా కాంపిటీషన్ అనేది పెరిగిందండి. సో నేనేం చెప్తానంటే ఫోకస్ ఆన్ వన్ ఎగ్జామ్. చాలామంది ఏం చేస్తారంటే ఎస్ఎస్సి అంటారు, యూపీఎస్సీ అంటారు, గ్రూప్ 1, 2 ఒక్కొక్కటి ఎగ్జామ్కి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఒకటి ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఒకటి సబ్జెక్టివ్ ఉంటుంది. సో నేనేం చెప్తానంటే ఫోకస్ ఆన్ వన్ ఎగ్జామ్ ఎట్ ఎ టైం. సరే ఒకటి వస్తుంది, తర్వాత నెక్స్ట్ ట్రైన్ కానీ ఒకేసారి 2-3 ఎగ్జామ్స్ పెట్టుకోవద్దు. ఒకే దాని మీద ఫోకస్ చేస్తే జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు అదే జాబు. సో అట్లా ఫోకస్ అనేది ఒక దాని మీద పెట్టాలి. మల్టిపుల్ ఎగ్జామ్స్ జోలికి వెళ్ళకూడదు. రిపీటెడ్గా అదే డైలీ కన్సిస్టెంట్గా చదివితే డెఫినెట్లీ వస్తుంది. అంటే ప్రీవియస్ పేపర్స్ కూడా చాలామంది రిఫర్ చేస్తూ ఉంటారు, వాటన్నిటిని కూడా చదువుకుంటూ ఆ క్వశ్చన్స్ని కూడా ప్రిపేర్ అవుతుంటారు. అల్టిమేట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇలాంటి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? మేబీ అంటే లాస్ట్ డేస్లో ఇప్పుడు ఎల్లుండి ఎగ్జామ్ అనగానే ముందే కొంచెం క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. క్వశ్చన్ పేపర్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి? మెయిన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ రెండు చూసి దాని తర్వాత మనము స్టాండర్డ్ బుక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టాండర్డ్ బుక్స్ సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్ బుక్స్ చేసినా సరే మనం అంతా కంపైల్ చేసుకొని ఒక నోట్స్ లాగా చేసుకోవాలి. లాస్ట్ ఎగ్జామ్ 1 or 2 months ఉండగా ఓన్లీ అవే చదవాలన్నమాట, ఇంకే చదవకూడదు. మళ్ళీ కొత్తవి చదివితే ఆ టైంలో ఆల్రెడీ చదివినే మర్చిపోతుంటాం. సో మెయిన్ అనేది కంపైల్ చేసుకోవాలి. వేరే సోర్సెస్ నుంచి తీసుకున్నా సరే ఒకే చోట ఉండాలి అంతా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఈ సిలబస్ బట్టి ఆ నోట్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. అంటే సిలబస్లో ఉన్న సబ్జెక్ట్ని ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాన్నే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. మెయిన్ ఇప్పుడు ఒక స్టాండర్డ్ సోర్స్ తీసుకుంటే దాంట్లో సిలబస్లో ఉన్నవి చాలా ఉంటాయి, సిలబస్లో అవసరం లేనివి కూడా ఉంటాయి. సో ఆ డిఫరెన్షియేట్ చేయాలంటే మనకి సిలబస్ అనేది బాగా ఐడియా ఉండాలి, ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా బాగా ఐడియా ఉండాలి. సో హూ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్? అంటే కాలేజ్ టైం నుంచి ఫ్రెండ్స్ని క్యారీ చేస్తూ ఉంటారా, లేకపోతే ఎక్కువ ఫ్రెండ్స్తో మాట్లాడతారా జనరల్గా? అంటే ఇంట్లో ఉండడం వల్ల ప్రస్తుతానికి అంత కాంటాక్ట్ లేదు, ఆన్లైన్లోనే కాంటాక్ట్ ఉంది. దీపు అని ఇంటర్మీడియట్ నుంచి నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా ప్రిపేర్ అవుతున్నాడు గవర్నమెంట్ జాబ్కే. ఇంకా నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండి, ఎన్ఐటీలో. సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఇట్లా టెక్నికల్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు? అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. నాకు అనుకున్నాను కానీ సాఫ్ట్వేర్ కూడా మంచి ఫీల్డ్ అది, బట్ నా పర్సనాలిటీకి మోర్ గవర్నమెంట్ జాబ్ అయితే సూట్ అవుతుంది అనిపించింది. సో చిన్నప్పుడే పోలీస్ అవ్వాలి, ఇట్లా ఐపీఎస్ ఐఏఎస్ అనే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? ఎప్పటి నుంచి మీకు ఈ థాట్ ప్రాసెస్ లైక్ ఈ అంబిషన్ ఉంది? అంటే చిన్నప్పటి నుంచి అనిపించేది, కానీ మోర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకున్న క్వాలిటీస్ కానీ నాకున్న ఇంట్రెస్ట్ కానీ చూసుకుంటే గవర్నమెంట్ సైడ్ అయితే బెటర్ ఉంటుందని నాకు అనిపించింది. బీటెక్ జాయిన్ అయిన తర్వాత అనుకున్నాను, కానీ ఫైనల్ మెయిన్ డెసిషన్ అనేది ఆ 2021లోనే తీసుకున్నాను. దట్ ఇదే మనకి సూట్ అయితే. హౌ మెనీ ఇయర్స్ యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అండ్ ఇప్పుడు క్రాక్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? 2021 నుంచి ఇప్పుడు ఫైనల్ 2025 దాకా కంటిన్యూస్ ప్రిపరేషన్లోనే ఉన్నా. 4 years ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా రోజుల తర్వాత వచ్చింది సక్సెస్ అని. ఓకే, ఫర్దర్గా ఇంకా మీరు ఐపీఎస్ ఐఏఎస్ లెవెల్ కూడా ఇంకా క్రాక్ చేయాలని డెఫినెట్గా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు యూ, హరవర్ధన్. For more videos like this, subscribe Big TV channel.